బేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో వైసీపీ నేతలు ప్రత్యేక పూజలు చేశారు. ముఖ్య అతిథులుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు, మాజీ ఎమ్మెల్యే పాముల రాజేశ్వరీదేవి హాజరయ్యారు. సీఎం చంద్రబాబు లడ్డు అపవిత్రమైంది అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వారు ఆరోపించారు. ఈ రాష్ట్రంలో 10 రోజుల నుంచి ఏదైతే ఒక చర్చ నడుస్తుంది, మనందరం కూడా హిందువులందరూ కూడా కలియుగ దైవంగా భావించే శ్రీ వెంకటేశ్వర స్వామి నిలవైనటువంటి తిరుమలలో ప్రసాదం విషయంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. అక్కడ ఇస్తున్నటువంటి ప్రసాదంలో, లడ్డూ ప్రసాదంలో జంతు అవశేషాలకు సంబంధించిన ఆయిల్ కలుషితమైందని చెప్పి దాంట్లో కలపడం జరిగిందని చెప్పి ఒక దుర్మార్గమైన వ్యాఖ్య చేయడం జరిగింది. ఇవాళ ఒకటే ఆలోచించాలి, సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రసాదం అది. మనందరం హిందువులందరూ కూడా ఇవాళ కలియుగ దైవంగా భావిస్తాం శ్రీ వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవరైనా తప్పు చేసినట్లు కానీ, తప్పు చేయాలనే ఆలోచన ఏ హిందువుడికి కూడా ఉండదు. ఇవాళ ముఖ్యంగా తిరుమల బోర్డుకు సంబంధించి ఇవాళ ఆ బోర్డులో నేను మెంబర్గా చేశాను కాబట్టి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. తిరుమల బోర్డుకు సంబంధించి, టీటీడీ బోర్డుకు సంబంధించి అది స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థది. ఇవాళ ఆ సంస్థ నామినేట్ చేయడం అనేది ప్రభుత్వ పరిధిలో ఉంటుంది తప్పితే బోర్డులో నిర్ణయాలు అనేవి ఇవాళ అక్కడ అందరూ కూడా సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా బోర్డుకు సంబంధించి ఎవరైతే బోర్డు సభ్యులుగా నియమితం అవుతారో అందరూ కూడా నాకు తెలిసి స్వామివారి పట్ల, అంటే వెంకటేశ్వర స్వామి పట్ల అమితమైన భక్తి కలిగిన వాళ్ళు. ఏదైతే ఈ రాష్ట్రంలో 10 రోజుల నుంచి